2024 ఎన్నికల తొలి ఘట్టం ప్రారంభమైంది. ఘట్టం ఏంటంటే షెడ్యూల్ మొన్నటిది, అది ఘట్టం కాదు. అసలు ఘట్టం ఏంటి అంటే నిశ్చితార్థం లాంటిది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ కాదు, ఎన్నికల నోటిఫికేషన్. ఇవాళ మొట్టమొదటి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. తొలి విడతలో భాగంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైపోయింది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఈ నెల 27వ తారీఖు. 28 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 30వ తేదీలోగా ఉపసంహరణ గడువు ఉంటుంది. ఏప్రిల్ 19వ తేదీన ఆయా నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగబోతుంది. తొలి విడత ఎన్నికలు జరగనున్న వాటిలో తమిళనాడులోని 39కి జరగబోతుంది. ఇవాళ అందుకే నోటిఫికేషన్ ఇచ్చారు. రాజస్థాన్లోని 12, ఉత్తరప్రదేశ్లోని 8, మధ్యప్రదేశ్లోని 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాంలోని 5, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లోని 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయాల్లో 2, ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలకు సంబంధించి వాళ్ళ నోటిఫికేషన్ వెలువడింది.